Hello, Vanakkam, Adab. Hope you all are fine. So we are legends. So we don't rest. So we are entering into our session electromagnetism. So subscribe to our channel, guys. First of all, electromagnetism. Electromagnetism means the study of electric current and the magnetism. Mean by magnetic field, the region around the magnet at which it, the region around the magnet at which the attraction. Well, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏం లేదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఇది ఒక మ్యాగ్నెట్. ఇప్పుడు ఇది ఒక బార్ మ్యాగ్నెట్ ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. బార్ మ్యాగ్నెట్ అంటే రెక్టాంగులర్ షేప్ లో ఉన్న, క్యూబాయిడ్ షేప్ లో ఉన్న మ్యాగ్నెట్ బార్ మ్యాగ్నెట్ అంటారు. బార్ మ్యాగ్నెట్ చుట్టూ ఇప్పుడు నువ్వు ఒక మ్యాగ్నెట్ ఇంత దూరం ఇక్కడెక్కడనో మ్యాగ్నెట్ ఉంది, ఇది ఒక మ్యాగ్నెట్, ఈ మార్కర్ ఒక మ్యాగ్నెట్, ఈ మార్కర్ ఒక మ్యాగ్నెట్. ఇంత దూరం ఉంటే అతుక్కుంటుందా? ఇంత దూరం ఉంటే కాదు, ఇంత దూరం ఉన్నా కాదు, ఇంత దూరం ఉన్నా కాదు. ఇంత దగ్గరకు వచ్చినాయంటే అతుక్కపోతాయి. దాన్నే ఎక్కడి వరకైతే మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ప్రజెంట్ అయినదో దాన్నే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అంటారు. We represent magnetic field by arrows. ఇప్పుడు ఇది ఒక బార్ మ్యాగ్నెట్. ఈ బార్ మ్యాగ్నెట్ చుట్టూ ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. వీటి చుట్టూ మనం లైన్స్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాం. ఇలా లైన్స్ అనేవి ఉంటాయి. డైరెక్షన్ ఆల్వేస్ నార్త్ పోల్ టు సౌత్ పోలే ఉంటుంది. నార్త్ పోల్ టు సౌత్ పోల్, నార్త్ పోల్ టు సౌత్ పోల్. ఎక్స్టర్నల్, ఇంటర్నల్ ఎట్లుంటుందంటే సౌత్ పోల్ టు నార్త్ పోల్ అంటే ఇట్లుంటుంది. మరి దీన్ని ఇప్పుడు మ్యాగ్నెటిక్ లైన్స్ అంటే ఈ లైన్స్ ని మ్యాగ్నెటిక్ లైన్స్ అంటారు. ఈ లైన్స్ ఒక ప్లేన్. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ప్లేన్ పెట్టిన, నేను ప్లేన్ అంటే ఏరోప్లేన్ కాదు, నార్మల్ ఒక ఏరియా పెట్టినప్పుడు ఆ ఏరియా నుండి ఎన్ని లైన్స్ పాస్ అవుతున్నాయో దాన్నే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటారు. ఇప్పుడు 1 2 3 మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎంత? 3 అని మనం చెప్పవచ్చు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ద నెంబర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఏ ప్లేన్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, the number of lines passing through a plane. ఒక ప్లేన్ గుండా పాస్ అయ్యే మ్యాగ్నెటిక్ లైన్స్ ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటారు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. మరి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏంటమ్మా? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే తెలుసు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే దీని డెఫినేషన్ సేమ్ ఉంటుంది. దాని కొంచెం కాదు, మొత్తం సేమ్ ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ద నెంబర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా.
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఒక యూనిట్ ఏరియా అంటే 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ ఒక యూనిట్ ఏరియా నుండి పాస్ అయ్యే లైన్స్ ని ఒక వన్ యూనిట్ ఏరియా నుండి ఎన్ని లైన్స్ పాస్ అవుతావు వాటిని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. దీనికి డిఫరెన్స్ ఒక ఏరియాలో నుండి ఎన్ని లైన్స్ పాస్ అవుతాయి, ఆ ఏరియాలో 1 సెంటీమీటర్ నుండి ఎన్ని లైన్స్ పాస్ అవుతాయి. ఇది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఇది ఇది ఒక 1 యూనిట్ అయితే ఇది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఇది కావా మరి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇది క్యాలిక్యులేట్ అనేది చేయరు అన్నమాట. ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తారు మరి? ఇన్ క్యాపిటల్ బి. మనకు మన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి ఇది ఎఫ్ కాదు పై అని గుర్తుపెట్టుకోండి. పై అంటే ఇది కాదు, అది కూడా పైయే ఇది కూడా పైయే. బి ఈక్వల్స్ టు పై బై ఏ. బి ఈక్వల్స్ టు పై బై ఏ. బికాస్ యూనిట్ ఏరియా కదా, త్రూ యూనిట్ ఏరియా, అందుకే ఎన్ని లైన్స్ ఒక యూనిట్ ఏరియా నుండి పాస్ అవుతున్నాయి. ఎన్ని లైన్స్ యూనిట్ ఏరియా ఫార్ములా మనకి వచ్చేసింది. యూనిట్స్ ఏంటివి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి? యూనిట్ వెబర్. వెబర్ అనేది యూనిట్స్. యూనిట్స్ అంటే ఎస్ఐ యూనిట్స్. దీనికి వెబర్ బై మీటర్ స్క్వేర్. ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా కరెంట్ జనరేట్ అవుతుందంట. కరెంట్ మేము ఎప్పుడు మ్యాగ్నెట్స్ ముట్టుకున్నప్పుడు షాక్ కొట్టాలి అన్నాక చూడండి ఇప్పుడు ఎట్లా అవుతుందో. మ్యాగ్నెటిక్ మనకు ఒక్క ఎక్స్పెరిమెంట్ లేవు, దీనికి చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది ఆరిస్టెడ్ ఎక్స్పెరిమెంట్. మీకు ఆరిస్టెడ్ ఎక్స్పెరిమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆరిస్టెడ్ ఎక్స్పెరిమెంట్ ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆరిస్టెడ్ ఎక్స్పెరిమెంట్ లో when current flows in a circuit a deflection is observed. ఆరిస్టెడ్ అనే సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేసిండు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏం చేసిండు, ఒక టేబుల్, ఇది 4 కాళ్ళు ఉంటాయి ఆ టేబుల్ కి. ఆ టేబుల్ కి 4 కాళ్ళు ఉన్నాయి. ఇది గ్రౌండ్. గ్రౌండ్ మీద టేబుల్ పెట్టి దీని మీద ఇంకో చిన్న టేబుల్ లాంటిది పెట్టిండు. టేబుల్ కాదు, ఇది స్టాండ్. స్టాండ్ మీరు స్టాండ్ ని చూసే ఉంటారు, చూసి ఉంటారు నాకు తెలుసుగా. స్విచ్ దీని యూస్ ఏం అర్థమవుతుంది అంటారా? ఇది ఒక టేబుల్. టేబుల్ మీద
మనకి ఇది ఏమంటారు, దీన్ని టేబుల్ అంటారు. టేబుల్ మీద ఏం చేసిండు, ఒక వైర్ ని పిస 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 చుట్టిండు. పిస పిస ఎట్లా చుట్టిండు మరి, ఒక వుడెన్, ఇది వుడెన్ ప్లాంక్. ఈ వుడెన్ ప్లాంక్ మీద ఒక స్టాండ్ అనేది పెట్టిండు. ఇది స్టాండ్. స్టాండ్ పెట్టి ఒక వైర్ ని సీదా కిందికి పెట్టిండు. కిందికి ఇట్లా సీదా ఎట్లుంటది, అంకరనే ఉంటది కదా ఎప్పుడు. ఇప్పుడు మనం ఇట్లా వైర్ ని ఇట్లా నిల్చోబెట్టినాం అనుకో, రౌండ్ రౌండ్ ఉంటది. అట్లా ఉండకుంటుండడానికి మనకి ఇప్పుడు ఇక్కడ ఒక వెయిట్ అనేది ఇచ్చిండు. ఈ వెయిట్ అనేది ఇచ్చి ఈ వైర్ ని మన ఒక ఎండ్ నుంచి, టేబుల్ ఇట్లుంటది కదా, ఒక కాలు లెగ్ నుంచి మనకి వైర్స్ అనేవి తిప్పి తిప్పి టేబుల్ పైకి తీసుకొచ్చిండు. పైకి తీసుకొచ్చి ఇక్కడ ఒక స్విచ్, ఒక బ్యాటరీ, బ్యాటరీ అండ్ స్విచ్ అనేది కండక్ట్ చేసిండు. చేసినప్పుడు ఏమైంది మరి, ఇక్కడ మ్యాగ్నెటిక్ కంపాస్, మ్యాగ్నెటిక్ డిటెక్షన్ కోసం కంపాస్ అనేది పెట్టిండు. కంపాస్, కంపాస్ అంటే తెలుసు కదా, నార్త్ డైరెక్షన్ అది ఇది చెప్తుంది. When current flows in a circuit, the deflection is observed in the magnetic field. ఇక్కడ మనకి డిఫ్లెక్షన్స్ అనేటివి వచ్చినాయి. ఈ కంపాస్ ఉంది కదా, ఇక్కడ డిఫ్లెక్షన్స్ అనేటివి వచ్చినాయి. కరెంట్ అయితే డిఫ్లెక్షన్స్ ఎందుకు రావాలి అసలు? అసలు మనం కరెంట్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ కాదు కదా. కరెంట్ నుండి మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయిందని ఇక్కడ ఇచ్చింది. అంటే అకార్డింగ్ టు దిస్ మన కరెంట్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా జనరేట్ అవుతుందని అర్థమైపోయింది. When the battery poles are reversed, the direction. ఇప్పుడు ఈ బ్యాటరీ పాజిటివ్ నెగటివ్ పెట్టిర్రు అనుకో, మన కరెంట్ ఒక రకంగా ఫ్లో అవుతుంది. నెగటివ్ పాజిటివ్ పెట్టిర్రు అనుకో, ఇంకో రకంగా ఫ్లో అవుతుంది. పాజిటివ్ నెగటివ్ పెట్టినప్పుడు ఒక రకంగా డిఫ్లెక్షన్స్ వచ్చినాయి, నెగటివ్ పాజిటివ్ పెట్టినప్పుడు ఇంకొక రకంగా డిఫ్లెక్షన్స్ వచ్చినాయి. కానీ డిఫ్లెక్షన్స్ అనేవి మాత్రం వచ్చినాయి. ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ అబ్జర్వ్డ్ అరౌండ్ ఏ కరెంట్ క్యారింగ్ వైర్. ఈ కంపాస్ లో డిఫ్లెక్షన్స్ వచ్చినాయి కదా, ఎందుకు వచ్చినాయి మరి, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కండక్టర్ చుట్టూ జనరేట్ అయిందన్నమాట. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక స్ట్రైట్ లైన్ లో పెడితే వచ్చింది. మరి ఇట్లా 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 సాలినైడ్ లాగా లేకపోతే సర్కిల్ లాగా పెడితే వస్తుందా, చూద్దాం రండి. ఎక్స్పెరిమెంట్ ఏం రాస్తారు, ఏం టు అబ్జర్వ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ అని రాసేయండి. కరెంట్ రాసేసి ఏమేం రాస్తారు, టు అబ్జర్వ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు స్ట్రేట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, స్ట్రేట్ ఉన్న కరెంట్ క్యారింగ్ కండక్టర్ తోటి అబ్జర్వ్ చేయాలనుకుంటున్నా. మెటీరియల్స్ ఏంటి, స్విచ్, బ్యాటరీ, టేబుల్, స్టాండ్, కంపాస్, వుడెన్ ప్లాంక్, వైర్స్ రాసేసండి. ప్రొసీజర్ ఏమో, ఫస్ట్ ఇట్లా సెటప్ యాజ్ దిస్. దాని తర్వాత స్విచ్ ఆన్ ద సర్క్యూట్, కనెక్ట్ ద వైర్స్. ఏం రాస్తుంది, ఫస్ట్ కీప్ ద టేబుల్ ఆన్ ద గ్రౌండ్, కీప్ అనదర్ వుడెన్ స్టాండ్ ఆన్ ఇట్. దాని తర్వాత కనెక్ట్ ద వైర్స్ అకార్డింగ్ టు ద సర్క్యూట్ అండ్ వైర్ షుడ్ బి స్ట్రేట్. రాసేసి స్విచ్ ఆన్ ద సర్క్యూట్ అండ్ రాసేసి దెన్ అబ్జర్వ్ ద రిజల్ట్స్. మన అబ్జర్వేషన్ లో ఏం రాసిస్తారు, అబ్జర్వేషన్ లో వి అబ్జర్వ్డ్ ఏం రాస్తారు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అకర్డ్ డ్యూ టు ఎలక్ట్రిక్ కరెంట్. సర్క్యులర్ కాయిల్ లో పెట్టి చూద్దాం. మరి ఇప్పుడు సర్క్యులర్ కాయిల్ లో వస్తుందా,
ఇది ఒక టేబుల్ లాంటి టేబుల్. ఇది ఒక రింగ్ లాంటి వైర్. ఇది ఒక వైర్. వైరేనా ఇది? వైరే. ఇక్కడ కంపాస్. Set up the circuit as shown in the diagram. Switch on. Let the circuit flow through. స్విచ్ ఆన్ చేసేసేయండి. స్విచ్ చేయడం ఉంటుంది. ఈ వైర్కి ఒక బ్యాటరీ, ఒక స్విచ్ అనేది కనెక్ట్ చేసేసేయండి. స్విచ్ ని ఓపెన్ చేసేసేయండి. స్విచ్ ఆన్ చేసినాక అబ్జర్వ్ చేయండి. ఏం అబ్జర్వ్ చేస్తారు? ఇప్పుడు ఇక్కడ కంపాస్ పెట్టారు కదా, కంపాస్ పెట్టినప్పుడు ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్. కంపాస్ అనేది ఎట్లుంటది? ఇట్లా అని చూపిస్తుంది. ఇటు సైడ్ ఒక డాట్, ఇటు సైడ్ ఒక డాట్ పెట్టేసేయండి. కంపాస్ లో పెట్టేసి డాట్స్ ని నోట్ చేసేసేయండి. When the compass needle is kept in the center of the coil, the direction in which the compass needle comes to rest indicates the direction of magnetic field. ఈ కంపాస్ నీడిల్ ఏం ఇండికేట్ చేస్తుంది? డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఇండికేట్ చేస్తుంది. కరెక్ట్ సెంటర్ లో ఉన్నప్పుడే అది మనకి కరెక్ట్, అంటే కరెక్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ని ఇండికేట్ చేస్తుంది. దిస్ డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ కాయిల్. దీనికి పర్పెండిక్యులర్ గా, ప్లేన్ ఆఫ్ కాయిల్ కి పర్పెండిక్యులర్ గా ఉంటది డైరెక్షన్. ఏం లేదు, మళ్ళా సెటప్ అని రాసి అబ్జర్వేషన్స్ ఏం రాస్తారు? డాట్స్ పెట్టండి. సెంటర్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ చూపిస్తుంది అని రాస్తుంది. అంతే. సర్క్యులర్ కాయిల్ ఇది. సాలినాయిడ్. బ్యాటరీ స్విచ్ ఒక టేబుల్ లో సాలినాయిడ్ పెట్టారు. అప్పుడు కరెంట్ అనేది మనకి ఫ్లో అయినప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇట్లా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్ బిహేవ్స్ లైక్ ఏ బార్ మ్యాగ్నెట్ అని రాసేసేయండి. ఇట్ బిహేవ్స్ లైక్ ఏ బార్ మ్యాగ్నెట్ వెన్ వి put the circuit in the solenoid as solenoid. Solenoid behaves like a north pole and another behaves like south pole. ఇది సౌత్ పోల్ లాగా, ఇది నార్త్ పోల్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకే అండి, నార్త్ పోల్ లాగా, ఒక సౌత్ పోల్ లాగా ఇన్సైడ్. ఇవి మళ్ళీ ఇన్సైడ్ కూడా వస్తాయి, ఇట్లా లోపలికి వెళ్ళి కూడా పోతాయి. నార్త్ టు సౌత్ గీసేసినాం, ఇది సౌత్ టు నార్త్. ఈ అనేది క్లోజ్ ఉంటుంది. అదే రాసేయండి, సింపుల్. ఎంత ఇంపార్టెంట్ అంటే, అండ్ మీరు ఇంటర్ ఎంపీసీ తీసుకున్నారంటే మీకు ఎలక్ట్రోమాగ్నెటిజం చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్పెరిమెంట్లు అడిగాడు మనకు, వాట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఈఎంఎఫ్, రైట్ హ్యాండ్ థంబ్ రూల్, ఇవి వాటి అప్లికేషన్స్, వాటిని ప్రాబ్లమ్స్ లో ఎట్లా ఇన్వాల్వ్ చేస్తాం అవే అడుగుతారు. మనకి రైట్ హ్యాండ్ థంబ్ రూల్ చూద్దాం ఫస్ట్. థంబ్ రూల్ అంటే ఇది రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఇది రైట్ హ్యాండ్ నాకు మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కావచ్చు, కానీ ఇది రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఇది రైట్ హ్యాండ్ రూల్. రైట్ హ్యాండ్ రూల్ లో 3 ఉంటాయి. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ లో థంబ్ ఒకటే ఉంటుంది. థంబ్ ఒకటే ఉంటుంది. థంబ్ రూల్ లో థంబ్ ఒకటే ఉంటుంది. ఆల్ ఆఫ్ యూ హ్యాపీ మహాశివరాత్రి. శివరాత్రిని జాగారాలు చేసుకుంటాం. మనం ఉండే అంత టైం లేదు మిత్రమా మనకి. The current carrying a wire with your right hand. ఇవి ఫ్లో అవుతున్నాయి.
మనకి దాని డైరెక్షన్ తెలిసిపోయింది, సాలినాయిడ్ డైరెక్షన్ తెలిసిపోయింది. సాలినాయిడ్ డైరెక్షన్ తెలిసిపోయింది కానీ మనకి స్ట్రేట్ లైన్ తెలియలేదు. స్ట్రేట్ లైన్ కోసం ఇన్ సర్చ్ where thumb is in direction of current, then curl the fingers. రైట్ హ్యాండ్ తీసుకున్నప్పుడు రైట్ హ్యాండ్ ఇట్లనే ఉంటుంది. రైట్ హ్యాండ్ ఇది రైట్ హ్యాండ్ అనుకోండి. రైట్ హ్యాండ్ థంబ్ ఏం ఇండికేట్ చేస్తుంది అట, కరెంట్ డైరెక్షన్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం ఇండికేట్ చేస్తుందట, ఏది ఇండికేట్ చేస్తుంది మన కరెంట్ ఫింగర్. ఇప్పుడు కరెంట్ ఇట్లా పైకి పోతుంది అనుకో, కరెంట్ డైరెక్షన్ ఇట్లా పైకి ఉంది అనుకో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది ఇట్లా ఉంటుంది, అంటే క్లాక్ వైజ్ లో ఉంటుంది. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ లో ఉంటుంది. అదే ఇట్లుంది అనుకో మనకి క్లాక్ లో ఉంటుంది. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్. థంబ్ అంటే కరెంట్ అని గుర్తుపెట్టుకోండి, కర్వ్డ్ ఫింగర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఇండికేట్ చేసాయని గుర్తుపెట్టుకోండి, అంతే సింపుల్. రైట్ హ్యాండ్ రూల్ నేర్చుకుందాం ఇప్పుడు. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ నేర్చుకున్నాం కదా, రైట్ హ్యాండ్ రూల్ నేర్చుకుందాం ఇప్పుడు. విత్ యువర్ సచ్ ఏ వే దట్ కరెంట్ మళ్ళా రైట్ హ్యాండ్ నుంచి పోతుంది. ఎగ్జాంపుల్ కి, if the ఫోర్ ఫింగర్ అంటే 4 ఫింగర్లు కాదు, 4 ఫింగర్ అంటే చూపుడు వేలు. డైరెక్షన్ ఆఫ్ కరెంట్, కరెంట్ అన్న వెలాసిటీ ఏదైనా అనుకోవచ్చు, కరెంట్ ఆర్ వెలాసిటీ. మిడిల్ ఫింగర్ మధ్య వేలు, మిడిల్ ఫింగర్ టువర్డ్స్ డైరెక్షన్ ఆఫ్, రెండు గీతలు పెడుతున్నా ఈడ కూడా, టువర్డ్స్ డైరెక్షన్ ఆఫ్ మిడిల్ ఫింగర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అట్లనే మళ్ళీ థంబ్ ఫోర్స్. మనకి రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఇట్లా ఉంటుంది, 90 డిగ్రీస్. ఇవన్నీ 90 డిగ్రీస్ టు ఈచ్ అదర్ ఉంటుంది. నేను చూపిస్తున్నా ఈ ఏం చూపిస్తుంది, డైరెక్షన్ ఆఫ్ ఏం చూపిస్తుంది, 4 ఫింగర్ కరెంట్ డైరెక్షన్ అనేది చూపిస్తుంది. మిడిల్ ఫింగర్ ఇప్పుడు కనిపిస్తున్న ఈ వేలు నీకు ఏం చూపిస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వేరే అనుకోకండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మరి థంబ్ ఏం చూపిస్తుంది, థంబ్ ఏం చూపిస్తుంది, ఫోర్స్ డైరెక్షన్ ని. పాప మీ నాకు 3 ఏళ్ళు ఉన్నాయి అనుకో ఎగ్జాంపుల్ కి,
ఇది థంబ్ తర్వాత ఫోర్ ఫింగర్ తర్వాత మనకి మిడిల్ ఫింగర్. ఇదేం చూపిస్తుంది? థంబ్ ఏం చూపిస్తుంది? ఫోర్స్ ని చూపిస్తుంది. మిడిల్ ఫింగర్ ఏం చూపిస్తుంది? మిడిల్ ఫింగర్ ఏం చూపిస్తుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మళ్ళీ అదే ఫోర్ ఫింగర్ ఏం చూపిస్తుంది? కరెంట్ డైరెక్షన్. ఎంసీఎఫ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గుర్తు రావాలి మీకు. ఇది గుర్తు వచ్చిందంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీనా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గుర్తు తెచ్చుకోండి. ఎం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మధ్యలో మిడిల్ ఫింగర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఫోర్ ఫింగర్ కరెంట్, థమ్ ఫింగర్ ఫోర్స్. ఎలక్ట్రిక్ మోటార్ అంటే బాగా ఎక్కడ నీళ్ళు తవ్వనీకా మోటార్. ఏదైనా మోటార్, కరెంట్ తోటి నడిచే ఏ ఆబ్జెక్ట్ అయినా మోటార్ అంటారు. ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్. ఎలక్ట్రికల్ ఒక సబ్జెక్ట్, అంటే ఒక బ్రాంచ్. బీటెక్ మెకానికల్ ఒక బ్రాంచ్. ఎలక్ట్రికల్ ని మెకానికల్ లాగా కన్వర్ట్ చేసి Say they ఎలక్ట్రిక్ మోటార్. ఈ ఈఎం స్క్వేర్, ఇంగ్లీష్ మీడియం స్క్వేర్. ఎలక్ట్రిక్ మోటార్ అంటే ఇంగ్లీష్ మీడియం స్క్వేర్ అని గుర్తు పెట్టుకోవాలి అంతే. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఫారడే లా అనే ఒక సైంటిస్ట్, ఆయన ఫారడే లా వస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఈఎంఐ అని గుర్తుపెట్టుకోండి. ఈఎంఐ అని రీప్రజెంట్ చేయరు, బట్ ఈఎంఐ అని గుర్తుపెట్టుకుంటే గుర్తుంటది. ఏ క్యూ మూవ్ విత్ వెలాసిటీ. అది ఒక చార్జ్ అనేది v అనే వెలాసిటీ తోటి పర్పెండిక్యులర్ అంటే ఈ సింబల్, పర్పెండిక్యులర్ టు magnetic field, then force experienced by charge moving in magnetic field, force experienced by body is F equals to QVB. B అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని అనొచ్చు, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అన్న బి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని కూడా బి తోటే రిప్రజెంట్ చేస్తారు. చార్జ్ క్యూ ఇస్ మూవింగ్ విత్ ఏ వెలాసిటీ v పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా v అనే వెలాసిటీ తోటి ఒక చార్జ్ అనేది పోతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్లుంది. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ గా v అనే వెలాసిటీ తోటి q అనే చార్జ్ పోతుంది. అప్పుడు ఫోర్స్, ఇక్కడ ఎగ్జాక్ట్ అయిన ఫోర్స్ ఏమవుతుంది అంటే, ఇప్పుడు దీంట్లో ఒక బాడీ ఉందనుకో, అప్పుడు ఫోర్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? క్యూవి అంటే చార్జ్, వెలాసిటీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. Before entering into Faraday law, we have to know EM. Force, మోటివేషన్ ఫోర్స్ అంటే ఇది ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే it is the energy
ఈ డెఫినేషన్ ఇంకా కరెక్ట్ టెక్స్ట్ బుక్ లో లేదు, అందుకే మీకు గూగుల్ చేసి చెప్తున్నా. ఇట్ ఈస్ ద ఎనర్జీ సప్లైడ్ బై ఏ సోర్స్, అంటే బ్యాటరీ అయినా ఏదైనా, ఫర్ కులం చార్జ్ ఈఎంఎఫ్ ఈక్వల్స్ టు ఎనర్జీ అంటే ఏంటి? ఎనర్జీ సప్లై అంటే ఎంత వర్క్, ఎంత వర్క్ పర్ కూలుంబ్ ఛార్జ్. కూలుంబ్ అంటే క్యూ. ఈఎంఎఫ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ బై క్యూ. ఎనర్జీ సప్లైడ్ బై ఏ సోర్స్ పర్ యూనిట్ యూనిట్ కూలుంబ్ ఛార్జ్, యూనిట్ కాదు, కూలుంబ్ ఛార్జ్. It is the energy supplied by a source per coulomb charge is called as మన EMF. మన EMF కాదు, టెక్స్ట్ బుక్ EMF. ఫారడే లా ఏంటంటే ఫారడే లా అసలు ఇది ఫస్ట్ ఇది పెట్టినాం అనుకో, ఫారడే అనే ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు. ఇది పెట్టలేదు అనుకో, ఫారడైస్ అంటే ఎంతో మంది ఫారడైస్ ఉన్నారని చెప్తున్నాడు. అందుకే ఇది పెట్టాలి. ఒక్క పర్సన్ గురించి చెప్తున్నప్పుడు ఇది పెట్టాలి. ఇంగ్లీష్ లో నేర్చుకుంటారు మీరు. యు ఆర్ గుడ్ స్టూడెంట్స్, మీరు నేర్చుకునే ఉంటారు. ఇది డి బై డి అని ఉంది చూడు, ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీకు ఫ్యూచర్ లో వస్తుంది. ఫారడేలా when charge in the magnetic field passing through a conductor in coil or conductor induces an EMF proportional to the rate of that change. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇండ్యూస్ అయితే కదా, ఇండ్యూస్ ఏం చేస్తాయి, ఈఎంఎఫ్ ఇండ్యూస్ చేస్తాయి కదా, అది దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది? రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ దట్ ఫ్లక్స్ ప్రపోర్షనల్ గా ఉంటుంది. దీనికి ఫార్ములా మైనస్ ఎన్ డి బై బి బై డిటి. లెన్స్ లెన్స్ లా ఇట్స్ నాట్ బ్యాడ్ వర్డ్ లా, ఇట్స్ లెన్స్ లా. నెక్స్ట్ ఇండ్యూస్డ్ కరెంట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని అపోజ్ అనేది చేస్తుంది. ఇండ్యూస్డ్ కరెంట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది అపోజ్ అనేటువంటిది చేస్తుంది. ఏసీ డిసి జనరేటర్ ఫారడే లా చదువుకోండి. అప్లికేషన్స్ 4 మార్క్స్ వస్తాయి. వర్కింగ్ ఆఫ్ జనరేటర్స్. యూజ్ ఫర్ టేప్ రికార్డర్స్. టేప్ రికార్డర్స్ తెలుసు కదా, టేప్ రికార్డర్స్.
ఏటీఎం, ఏటీఎం కార్డ్, సెక్యూరిటీ క్లాక్, టేప్ రికార్డ్. జనరేటర్స్ కూడా మనకి ఫారడే లా మీదనే వర్క్ చేస్తాయి. ఫారడే లా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. ఫస్ట్ అప్లికేషన్స్ చూద్దాం. మనకి జనరేటర్ దీని మీద వర్క్ అవుతాయి, టేప్ రికార్డర్స్ ఈ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతాయి. ఇండక్షన్ స్టవ్స్ కి కూడా మనకి ఫారడే లానే యూజ్ చేస్తారు. ఏటీఎం కార్డ్ ఇప్పుడు పెడతాం కదా బ్యాంక్ లో అంటున్నాయి. ఏటీఎం కి పోయి మనం ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఫారడే లా ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారానే మనకి మనీ అనేది విత్డ్రా అవుతుంది. అంటే సిస్టమ్ యూజ్ చేయడానికి. సెక్యూరిటీ క్లాక్ ఇట్లా పోయినప్పుడు ఇట్లా సెక్యూరిటీ చూస్తాడు చూడు, ఆ క్లాక్. మళ్ళీ చెప్తున్నా, ఫారడే లా అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేవి జనరేట్ అవుతాయి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేవి ఒక కాయిల్ లో జనరేట్ అయినాయి. ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ దేని ద్వారా జనరేట్ అయినాయి? క్లోజ్డ్ సర్క్యూట్ ద్వారా. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఇప్పుడు సాలినాయిడ్ లో చూడండి, సాలినాయిడ్ అనుకోండి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేవి జనరేట్ అయినాయి కదా. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది జనరేట్ అయిన అయినప్పుడు ఇవి ఈఎంఎఫ్ ని ఇండ్యూస్ చేస్తాయి. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ని చెప్పిన ఇంతకుముందు. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఇది ఈఎంఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది చేంజ్ ఇన్ ఫ్లక్స్. ఒక కండక్టర్ ఈఎంఎఫ్ ని జనరేట్ చేసినప్పుడు ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది చేంజ్ ఇన్ ఫ్లక్స్. అర్థమైందా? ఈఎంఎఫ్, ఈ కండక్టర్ ఒక ఈఎంఎఫ్ ని జనరేట్ చేసింది. ఆ కండక్టర్ ఈఎంఎఫ్ ని జనరేట్ చేసినప్పుడు అది దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది అంటే చేంజ్ ఇన్ ఫ్లక్స్. ఇప్పుడు ఈఎంఎఫ్ పెరిగితే చేంజ్ ఇన్ ఫ్లక్స్ పెరుగుతుంది, ఈఎంఎఫ్ తగ్గితే చేంజ్ ఇన్ ఫ్లక్స్ అనేది తగ్గుతుంది. డ్రా డయాగ్రమ్ ఆఫ్ డిసి అండ్ ఏసీ అని అడుగుతాడు. మార్క్స్ కి డ్రాయింగ్ అడగవచ్చు, వర్కింగ్ కూడా అడగవచ్చు. వర్కింగ్ అది బోర్డు మీద చెప్తే అర్థమయ్యేది కాదు, మీరు చదువుకోవాల్సిందే. చదువుకోండి. ఏసీ, ఏసీ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్. ఏసీ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్. డిసి అంటే డైరెక్ట్ కరెంట్. డిసి అంటే డైరెక్ట్ కరెంట్. ఏసీ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్. నార్త్ పోల్, సౌత్ పోల్,
ఈ రెండు డ్రాయింగ్స్ నేర్చుకొని వీటి వర్కింగ్ కూడా చదవండి. వీటి వర్కింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అకార్డింగ్ టు లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లా లెన్స్ లా ఉంటుంది. లెన్స్ లా నేను ఫారడే లా ఉంది కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఫారడే లా ప్రకారం as the coil rotates the magnetic flux passing through the coil changes, then induced current is generated. As the coil rotates, ఇప్పుడు ఈ కాయిల్ ఇది రొటేట్స్ అయితే ఇది ఇట్లా రొటేట్ అవుతా ఉంటుంది, తిప్పుతా అంటే తిప్పుతుంటే రొటేట్ అవుతుంది కదా. తిప్పినప్పుడు ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ ద కాయిల్, ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ దీని చుట్టూ ఉంటాయి కదా, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అయినాయి అనుకో, దెన్ ఇండ్యూస్డ్ కరెంట్ ఈజ్ జనరేటెడ్ ఇన్ ద కాయిల్. మళ్ళా ఇంకా కరెంట్ అనేది కాయిల్లో జనరేట్ అవుతుంది. సేమ్ దీనికి కూడా అదే రాసేయండి. So our chapter is complete.